హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. ఈరోజు వీడియోలో నేను గోరింటాకు పెట్టి చూపిస్తాను. చాలామంది ఆకుతో డిజైన్ పెట్టుకోవడానికి రాదు అని బాధపడుతూ ఉంటారు. ఓన్లీ రౌండ్గా చందమామ డిజైన్స్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. కానీ చిన్న చిన్న డిజైన్స్ వేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈరోజు చూపిస్తాను. అంతేకాదు, మనము గోరింటాకు తీసుకునేటప్పుడు డిజైన్ వేసుకోవాలి అని అంటే బాగా లేతగా ఉన్న ఆకును మాత్రమే తీసుకోవాలి. ఇలా చూడండి ఎంత లేతగా ఉందో నేను తీసుకున్న ఆకు. ఇందులో కాడలు పుల్లలు ఏమైనా ఉంటే అన్నీ తీసేసి ఓన్లీ ఆకు మాత్రమే తీసుకోవాలి. ఇలా బాగా ఫ్రెష్గా ఉన్న ఆకు అయితే డిజైన్ వేసుకోవడానికి బాగా వస్తుంది. కాడలన్నీ తీసేసాను, ఓన్లీ ఆకు మాత్రమే ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆకునంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే 2 నిమ్మకాయలను బాగా మధ్యగా కట్ చేసి విత్తనాలన్నీ తీసేసుకొని ఆ రసాన్ని మాత్రమే ఈ ఆకులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగును కూడా అందులోనే వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నీళ్ళు ఏమీ వేయకూడదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా ఉండాలి. ఒకవేళ గట్టిగా ఉంటే ఇంకొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నాకు గోరింటాకు డిజైన్స్ ఏవి రావండి, అందుకే నేను సింపుల్గా ఇలా డిజైన్ చేసుకున్నాను. ఈ డిజైన్ వేసుకోవటానికి నేను చిన్న పుల్లను తీసుకున్నాను. సన్నగా ఉన్న పుల్ల అయితే డిజైన్ కూడా సన్నగా వస్తుంది, బాగా నీట్గా. మనం డిజైన్ కోసం చేసుకున్నప్పుడు గోరింటాకు చాలా లూజ్గా ఉన్న డిజైన్ అంతా కలిసిపోతుంది, లేదా గట్టిగా ఉన్నా అక్కడ వింటే అక్కడ అతుక్కోదు. కాబట్టి కన్సిస్టెన్సీ ఈ విధంగా చేసుకుంటే నీట్గా వస్తుంది. తయారు చేసుకోవటమే చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. ఈ గోరింటాకుతోనే కోన్ డిజైన్స్ పెట్టుకోవడం కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెం తీసుకొని నీట్గా నిదానంగా పెట్టుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత ఎర్రగా పండిందో. ఇది నేను 3 గంటలు మాత్రమే పెట్టుకున్నానండి. 2 గంటలకు పెట్టుకొని 5 గంటలకు తీసేసాను. అందరూ నైట్ పెట్టుకొని తెల్లవారు తీసేయటం అలవాటు. చాలాసేపు పెట్టుకోవటం వలన మరుసటి రోజుకు నల్లగా అవుతుంది. ఇలా 3 లేదా 4 గంటల సేపు పెట్టుకోవటం వలన మనకు చేతికి అనేది ఎప్పుడూ నల్లబడకుండా బాగా ఎర్రగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.